చూడండి, వాక్యంలోనికి వెళ్దాం. లోకసువార్త 23వ అధ్యాయము 34వ వాక్యం. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుడి. ఈ మాట మన అందరికీ తెలిసిన పదం. ఈ వాక్యం యేసు ప్రభువారు వారి సిలువలో 7 మాటలు పలికారు. ఈ 7 మాటల్లో మొదటి మాట ఇది. యేసుక్రీస్తు వారు ఈ మాట మొదటిగా మాట్లాడి ఏమని పలికారు అంటే, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుడి. నిజానికి యేసు ప్రభువారిని సిలువేసేసింది స్వకీయులే, అంటే ఇజ్రాయేలీయులే, యూదులే. యేసు ప్రభువారు ఎవరి కోసమైతే వచ్చాడో వాళ్ళే యేసు ప్రభువారిని సిలువేసేసారు. అలాగని సిలువేసేస్తూ ఉన్నప్పుడు ఆ సిలువలో వేలాడుతూ మొదటిగా పలుకుతున్న మాట, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరగరు గనుక వీరిని క్షమించుడి అని అన్నారు. నిజానికి క్షమించమని యేసు ప్రభువారు కోరుతూ ఉన్నారు. తండ్రికి ప్రార్థన చేసి కోరుతూ ఉన్నారు. వీళ్ళకి ఏమీ తెలియదు ప్రభువా, నేను దేవుని కుమారుడు అని తెలియదు, మీరు పంపించిన మెస్సయ్యను అని తెలియదు. వీరేం చేస్తున్నారో వీరికి తెలియక ఏదో ఒక దొంగను సిలువేస్తున్నట్లుగా, ఒక తప్పు చేసిన వ్యక్తిని సిలువేస్తున్నట్లుగా నన్ను కూడా సిలువేస్తూ ఉన్నారు. వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు కనుక వీరిని క్షమించండి అని దేవునికి ప్రార్థన చేశాడు యేసు ప్రభువారు. నిజంగా ఇటువంటి మంచి మనసు, ఇటువంటి ప్రార్థన అనుభవము మనం కలిగి ఉండాలి. ఇటువంటి ప్రార్థన మనం చేస్తూ ఉన్నామా? మనల్ని బాధించిన వారి కొరకు, మనల్ని నిందించిన వారి కొరకు, మనల్ని తిట్టిన వారి కొరకు, కొట్టిన వారి కొరకు, మన మీద కేసులు పెట్టిన వారి కొరకు మనం ప్రార్థన చేస్తూ ఉన్నామా? ప్రార్థన చెయ్యాలి. ఎవరైతే మనల్ని బాధిస్తూ ఉన్నారో, ఎవరైతే మనల్ని ఇబ్బంది పెడతా ఉన్నారో, ఎవరైతే మనల్ని వేధిస్తూ ఉన్నారో వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. వీరిని క్షమించండి, వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు. ఏదో అలా ఉన్నారే కానీ నిజమైన దేవుడు యేసుక్రీస్తు అన్న సంగతి వీరికి తెలియదు ప్రభువా. ఏదో అలా బ్రతుకుతూ ఉన్నారే కానీ యేసు ప్రభుని నమ్ముకున్న వారిని మనం కానీ నిందించేమంటే మరలా శ్రమలు వస్తాయన్న సంగతి వీరికి తెలియదు ప్రభువా. వీరిని క్షమించండి అని మనల్ని బాధ పెట్టిన వారి గురించి మనం ప్రార్థన చేస్తున్న వారై ఉంటే నిజంగా ఆ అనుభవము చాలా ఒక మంచి అనుభవము అని చెప్తా ఉన్నాను. అటువంటి ప్రార్థన అనుభవం, శత్రువుల్నే ప్రేమించేంత మంచి అనుభవంలోనికి మనం రావాలి. అది నిజమైన ఆత్మీయుడు, నిజమైన క్రైస్తవుడు అని అంటే అది. క్రైస్తవుడు ఇలా ఉంటాడు, శత్రువులు ప్రేమిస్తాడు, తిట్టిన వారిని ప్రేమిస్తాడు, కొట్టిన వారిని ప్రేమిస్తాడు, అవసరమైతే చంపుతూ ఉన్నవారిని కూడా ప్రేమిస్తాడు. చంపుతూ ఉన్నవారిని కూడా, అంటే యేసు ప్రభువారిని చంపేస్తూ ఉంటే వారిని కూడా ప్రేమిస్తున్నాడు యేసు ప్రభువారు. ఆయన దేవుడు అండి. కాబట్టి అంత మంచి మనసు కలుగున్నారు ఆయన, అంత మంచి ప్రేమ కలుగున్నారు ఆయన అని చెప్పచ్చు. మరి స్తెఫను కూడా ఇదే విధంగా రాళ్ళతో కొట్టి చంపబడతా ఉన్నప్పుడు ఇదే మాట పలికాడు కదా, వీరిని క్షమించండి అని. రాళ్ళతో కొట్టి చంపేస్తున్నారు స్తెఫన్ని. మనిషే, మన వంటి స్వభావం కలిగిన మనిషే. మరి అప్పుడు ప్రార్థన ఎలా చేశాడట? సేమ్ ఇదే ప్రార్థన చేశాడు. యేసు ప్రభు ఎలా ప్రార్థన చేశాడో క్షమించమని, ఇటువంటి ప్రార్థనే స్తెఫను చేశాడు. మరి మనం ఎందుకు చేయకూడదు? ఉదాహరణకి, నిజానికి ఎవరో మనల్ని చంపట్లేదు, ఏదో తిడతా ఉంటారు, కొడతా ఉంటారు, లేదా కేసులు పెడతా ఉంటారు. అంతలాగున జరుగుతూ ఉన్నాయి మన జీవితాల్లో. మరి మన ప్రార్థన ఎందుకు చేయకూడదు? మన ప్రార్థన శత్రువులు ప్రేమించేవారిగా ఉంటే ప్రభువా క్షమించండి అనేసి మనం ఎందుకు ప్రార్థన చేయకూడదు? చేసేవారిగా ఉండాలి కదా. అసలు తిడతా ఉంటేనే మనం తిరిగి అనేక తిట్లు తిడతా ఉంటాం. చాలామంది అంతే. ఉదయాన్నే ఏదో 9 గంటలకి గొడవ వచ్చిందనుకోండి, క్రైస్తవునికి అన్యునికిని. ఆమె అన్యురాలు ఏదో 9 గంటలకు అందనుకోండి, రాత్రి 9 గంటల వరకు కూడా క్రైస్తవురాలు అంటానే ఉంటుంది. ఆమె ఒక మాట ఎంతగానే 14 మాటలు అంటుంది. దేవుని నమ్ముకుని మరీ కూడా. మరి నిజమైన ఆత్మీయ జీవితం ఏది? నీలో ఈ లోకం ఏం చూస్తుంది? ఈ లోకంలో ప్రజలు ఏం చూస్తారట? దేవుణ్ణి నమ్ముకుందరా,
అన్నీ గొడవలే. దేవుణ్ణి నమ్ముకుందరా, సుఖమేముంది, అన్నీ పాపాలు చేస్తూ ఉంటుంది. దేవుణ్ణి నమ్ముకుందరా, వీళ్ళు ఇంతేరు ఎలాగ ఉంటారా, అన్నీ తిట్లే, అన్నీ అబద్ధాలే, అంతా మోసమే. మరి ఎలా వస్తారండి లోకంలో ఉన్న ప్రజలు దేవుళ్ళలోనికి ఎలా వస్తారు? అన్యులు కానివ్వండి, లేకపోతే ముస్లిమ్స్ కానివ్వండి, ఇప్పుడు మన ప్రవర్తన చూసే కదా వాళ్ళంతా మార్చబడతారు. యేసు ప్రభువుని నమ్ముకోండి అని చెప్పక్కర్లేదు. మొదట మన ప్రవర్తన బాగుంటే మన ప్రవర్తన చూసి వాళ్ళే వస్తారు. వాళ్ళు తిట్టినా కొట్టినా మనము తగ్గించుకుని ప్రేమించేవారిగా ఉంటే వాళ్ళంతా మన ప్రవర్తన చూసి ఇంత మంచి మనసు ఎలా వచ్చింది, నిజంగా యేసు ప్రభు ఇటువంటి మంచి మనసు ఇచ్చాడా, అయితే నేను కూడా నమ్ముకుంటాను అని వస్తారు కదా. రక్షణలోనికి అలాగున వచ్చిన వారు ఎందరో ఉన్నారు. ఎందుకంటే అటువంటి విశ్వాసులు ఉన్నారు కాబట్టి, అంతగా ప్రేమించే శత్రువులు కూడా ప్రేమించే విశ్వాసులు ఉన్నారు కాబట్టి, అటువంటి భక్తులు ఉన్నారు కాబట్టి, ఆ భక్తులను బట్టి అనేక మంది అన్యులు కానివ్వండి, అనేక మంది వేరే వేరే మతాలకు చెందినవారు కానివ్వండి, వీరి ప్రవర్తన చూసి, మాట తీరు చూసి, కట్టు బొట్టు చూసి వారంతా మార్చబడి రక్షింపబడినట్లు ఎన్నో మార్లు వింటా ఉన్నాం. మీరు ఎలాగున్నారు? మీరంతా కూడా దేవుల్లో మంచి ప్రవర్తన కలిగి సాగుతూ ఉన్నారా? సాగుతూ ఉండాలి. నిజమైన క్రైస్తవుడు ఎలాగుంటాడట? తిడితే తిరిగి తిట్టడు, కొడితే తిరిగి కొట్టడు, చంపుతూ ఉంటే వీలైతే పారుకుపోతాడు కానీ తిరగబడడు. ఎందుకంటే తిరగబడితే నిజమైన క్రైస్తవుడు కాదు. గొర్రె ఎక్కడైనా తిరగబడుతుందా? ఆఖరికి పిల్లైనా తిరగబడుతుంది గదిలో పెట్టి కొడితే. గొర్రె తిరగబడే స్వభావం కలిగి లేదు, ఉండదు. దాన్ని కొట్టు తిట్టు, లేకపోతే ఏది బలికి తీసుకెళ్ళి నరుకు పీకి దాన్ని ఎంతలాగా ఏం చేసినా తిరగబడుతుంది, రానంటది, లాక్కెళ్తారు, బలిస్తారు. తిరగబడే స్వభావము గొర్రెకి లేదు. మరి దేనికి ఉందండి? ప్రతి జంతువుకు ఉంది. తిరగబడే స్వభావము ప్రతి దానికి ఉంది. తోడేలు తిరగబడుతుంది. తోడేలు వేరు, గొర్రె వేరు. తోడేలు అపవాద సంబంధి. తిరుగుబాటు ఉంది అంటే అపవాద సంబంధం చెప్పచ్చు. దేవుని పిల్లలమా, అపవాద పిల్లలమా? దేవుని పిల్లలైతే గొర్రె వలె ఉంటారు, తిరగబడకుండా గొర్రె మాదిరి ఉంటారు. అందుకే శత్రువులు ప్రేమించే మనస్సు మనకు కలిగి ఉండాలి. అప్పుడు తిట్టం తిరిగి దీవిస్తాం, దేవునిని దీవించునుగాక అని అంటాం. కొట్టాం, దేవునిని దీవించునుగాక అని అంటాం. చంపుతున్నా వీలైతే పారిపోతాం, లేదా దేవుని కొరకు చనిపోతాం, దేవుడు మిమ్మల్ని దీవించునుగాక అని దీవించి మరి చనిపోయి దేవుని దగ్గరికి వెళ్ళిపోతాం. ఇటువంటి ఆత్మీయ జీవితం మనకు కలిగి ఉండాలి. దేవుడు మనకి ఏ పునాది వేసాడు, ఆ పునాది దాటి మనం ఇంకా బయటికి వెళ్ళకూడదు. ఆ పునాది మీద ఉండాలి. యేసు ప్రభులోకి వచ్చిన క్రొత్తలో యేసు ప్రభు వాక్యాల ద్వారా ఏం బోధించాడు? ఆయన తిడితే తిట్టమనా, కొడితే కొట్టమనా, చంపడానికి వస్తే తిరిగి చంపేయండానా? అలాగైతే యేసు ప్రభు వారు పట్టబడినప్పుడు సైనికులు వచ్చి పట్టుకున్నారే సిలువ వేయడానికి, పేతురు ఏం చేసినట? కత్తి తీసి చెవిని, సైనికుని యొక్క చెవిని నరికేశాడు. యేసు ప్రభు ఏమన్నారట? బలా పేతురు, మంచి పని చేస్తావు, చెవి కాదు పీకి నరికే అన్నాడా? అనలేదే. అలాగే అయితే యేసు ప్రభు వారు సైకి చేస్తే దూతల సమూహమే వచ్చేస్తుంది. తెల్లారేటప్పటికి రాజ్యమే చంపేస్తాయి. అన్ని దూతలు వచ్చేస్తాయి. కనుసైకి చేస్తే, సిటికేస్తే అంత బలం ఉంది, అంత మహిమ ఉంది. కానీ పట్టబడ్డాడే కానీ తిరగబడ్డా? తిరగబడిన పేతురికి ఏం చెప్పాడో తెలుసా యేసు ప్రభు? కత్తి పట్టినవాడు కత్తితోటే చనిపోతాడు. ఈరోజు నువ్వు నరికేసావు, రేపొద్దున ఇంకొకటి నరికేస్తాడు. కత్తి పట్టినవాడు కత్తితోటే చంపబడతాడు. వద్దు పేతురు, ఈ పరిచర్య మంద కాదు. తిడితే తిట్టించుకోవాలి, కొడితే కొట్టించుకోవాలి, చంపితే వీలైతే పారిపోవాలి, లేదా పట్టబడి దేవుని కోసం ప్రాణాలు పెట్టాలి. ఇది మన పరిచర్య. ద్వేషిస్తూ కాదు, తిరగబడి కాదు, ప్రేమిస్తూ మీరందరికీ బోధిద్దాం. ప్రేమిస్తూ పరిచర్య చేద్దాం. ద్వేషిస్తూ కాదు, గొడవలు పెట్టుకుని కాదు. గొడవలు పెట్టుకుంటూ పరిచర్య మనదే కాదు, ఆ సేవ మనదే కాదు.
ప్రేమిస్తూ చేద్దాం అనేసి కింద పడిపోయిన చెవిని తీసి సైనికునికి అలా అతికించి ఆ సైనికుని ప్రేమించాడు. యేసు ప్రభు పట్టబడ్డాడు, ఆయన తీసుకెళ్ళారు, బంధించారు. గురువారం రాత్రికి శుక్రవారం ఉదయాన్నే 9 గంటలకు సిలువేసేసారు. ఆయన 3 గంటల వరకు కూడా సిలువలో ఉన్నాడు. 3 దాటిన తర్వాత ఆయన 3 గంటల లోపల, ఆయన 3 గంటల సమయంలో చనిపోతే 3 దాటిన తర్వాత ఆయన సమాధిలో పెట్టారు. తిరిగి మరలా ఆదివారం తిరిగి లేచారు ఆయన. అంతలాగున ప్రేమతో బోధించిన బోధంతా కూడా పక్కన పెట్టేసి ఈరోజు మేము తిడతామండి, తిట్టిన వారిని, కొట్టిన వారిని కొడతామండి, చంపుతున్న వారిని తిరగబడి తిరిగి చంపుతామండి, మేము ఇలాగే ఉంటాం. యేసు ప్రభువు కూడా ఏది ఎక్కడ కొరడా పట్టుకున్నాడు ఆయన, మేము కూడా పట్టుకుంటాం. దేవాలయానికి వెళ్ళినప్పుడు ఆయన కొరడా పట్టుకుని బలలన్నీ కూడా ఆయన నెట్టేశారు కదా, మేము నెట్టేస్తాం, మేము కొడతాం, తిరగబడి కొరడా మేము పట్టుకుంటాం అంటారు కొంతమంది. తప్పది. యేసు ప్రభు కొరడా పట్టుకున్నది ఆయన కోసం కాదు, దేవుని కోసం. దేవుని మందిరంలో వ్యాపారం జరుగుతూ ఉంది అన్న మాట ఎప్పుడైతే ఆయన చెవిన పడిందో, యేసు ప్రభు ఎప్పుడైతే చూసాడో కంటితో, దేవుని మందిరంలో ప్రార్థనలే జరగాలి కానీ ఏంటిది అని కోప్పడి ఆయన కొరడా పట్టాడు, బల్లన్ని త్రోసేసాడు. ఆయన దేవుని ఆలయం ఇలా కాదు, నా తండ్రి ఆలయం ఎలా ఉందేటి, నా దేవుని ఆలయం ఎలా ఉందేటి, ఎల్లప్పుడూ ప్రార్థన జరగాలి, వ్యాపారం వద్దు, ఇక్కడ జరగడానికి వీలు లేదు, తీసేయండి వ్యాపారాన్ని అనే వ్యాపారాలన్నీ కూడా అక్కడి నుండి తొలగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి దేవుని మందిరంలో గువ్వలు అమ్మటం, పావురాలు అమ్మటం, గొర్రెలు అమ్మటం ఏంటిది? వ్యాపారం ఆలయానికి బయట ఉండాలి కానీ లోపల ఉండాలా? వ్యాపారం అనేది ఆలయానికి బయట ఉండాలి, ఆలయంలో ఉండడానికి వీలు లేదు. నీలో కూడా అంతే. ఒక సేవకుడు ఎలా ఉండాలట? దేవుని కోసమే బ్రతకాలి, దేవుని కోసమే చెయ్యాలి. అది దేవుని పరిచర్య. ఇస్తే తీసుకోవాలి, లేకపోతే ముందుకు వెళ్ళిపోవాలి, దేవుడు ఇస్తాడు నాకు అని. ఇది దేవుని పరిచర్య, దేవుని సేవ. అంతేగాని లేకపోతే ఫలానా ఇలాగన వ్యాపార రీతిలో చేపలమ్మి, లేకపోతే ప్రార్థన చేసి, లేకపోతే ఫలానా ఏమండి ఇంకొక విధంగా ఇంకోటి అమ్మి, ఇలా చాలామంది చేస్తూ ఉన్నారు. నేను అంటాను కదా, దేవుని మందిరంలో ప్రార్థనలే ఉండాలి కానీ వ్యాపారం ఉండకూడదు. వివరించి నేనేం మాట్లాడట్లేదు కానీ ప్రతి సేవకుడు ఎలా ఉండాలట? దేవుని కోసమే పరిచర్య చేయాలి, దేన్ని ఆశించకూడదు. పరిచర్య ఎలా ఉండాలి? వ్యాపారము అనేది మన సేవలోకి వచ్చేసిందంటే ఈరోజు కాకపోయినా రేపైనా దెబ్బతింటాం. వ్యాపారం చేసే మనసు కానీ మనకు వచ్చేసిందంటే ఈరోజు కాకపోయినా రేపైనా దెబ్బతింటాం. ఓకే, కొబ్బరిని నమ్మితే 10 రూపాయలు అనుకో, ఆ 10కే అమ్మకో, మనకి ఎందుకండి? బట్టల మూట సావుకారు అమ్ముకుంటాడు, బట్టలు సావుకారు ఆయన. మన సేవకులం కదా, మనకు అమ్మకాలు ఎందుకు? సేవ చేస్తున్నాం, ఉచితంగా చేద్దాం, మనకేం కావాలో దేవుడు అన్నీ ఇస్తాడు, చాలు. ఇంతకు మించింది మనకేం కావాలి? ఇల్లు కావాలా? దేవుడు ఇస్తాడు. తిరగడానికి కారు కావాలా? బండి కావాలా? దేవుడు ఇస్తాడు. లేదా పలానా కట్టుకోవడానికి బట్టలు కావాలా? దేవుడు ఇస్తాడు. ఏం కావాలో మనకి? దేవుడు ఇస్తాడు, చాలు. ఇంతకు మించింది మనకేం కావాలి? అంతేగాని లేదు ఇంకా సంపాదిస్తా, లేదు ఇంకా నేను ఇంకేదో చేస్తా. ఓకే, దేవుని కోసమే చేస్తున్నావు, కానీ నీ పరిచర్యలోనికి వ్యాపారం అనేది చొరబడింది. జాగ్రత్త. దేవుని మందిరము ఎలా ఉండాలో అలాగే ఉండాలి. నీ హృదయము దేన్ని ఆశించాలో దాన్ని ఆశించాలి కానీ ఏమండి ఆశించకూడదు అనేది ఆశించకూడదు. మంచిగా ఉండు, మంచిగా సేవ చేయి. అయితే యేసు ప్రభువు ఒక మాట అంటాడు ఇక్కడ సిలువలో ఉండగా, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరగరు గనుక వీరిని క్షమించుడి. ఎంత మంచి మాట అండి. శత్రువులు ప్రేమించే అంత మంచి అనుభవము, శత్రువుల్ని ప్రేమించే అంత మంచి మనస్సు యేసు ప్రభు కలిగి ఉన్నాడు. స్తెపన కలిగి ఉన్నాడు. నీవు కలిగి ఉండాలి, నేను కలిగి ఉండాలి, మనమంతా కలిగి ఉండాలి. ఇక 2వ మాట కూడా మనం చూస్తే లోకాసు సువార్తలో 23వ అధ్యాయము 43వ వాక్యంలో మనకు కనిపిస్తుంది, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందవని చెప్పాను. ఈ సందర్భం సిలువలో 2వ మాట, 2 దొంగల్ని యేసు ప్రభు పక్కన సిలువేశారు. అందులో ఒకడు అంటాడు కదా, నిజంగా దేవుడు పంపించిన మెస్సయ్యవే అయితే నీలో మహిమ ఉంటుంది కదా, నీవు కాపాడుకుని మమ్మల్ని కూడా కాపాడు అని అన్నాడు. ఏటట? నిన్ను నీవు కాపాడుకుని మమ్మల్ని కూడా కాపాడవచ్చును కదా అని అన్నాడు. ఇంకొక దొంగ అంటాడు కదా,
రే నువ్వు అలా మాట్లాడుతున్నావేంటి, ఆయన దేవుడు పంపించిన దేవుని కుమారుడే, మెస్సయ్యే. నిజానికి నీవు నేను ఈ తప్పు ఈ శిక్ష అనుభవించడానికి అర్హులము. తప్పులు చేసిన వారం కాబట్టి మనం, కానీ ఏ తప్పు చేయకుండా శిక్ష అనుభవిస్తూ ఉన్నాడు. ఈ శిక్షకు ఆయన అర్హుడు కాదు. అయినప్పటికీ కూడా ఆయన గురించి కాదు, ప్రజల కోసం, ప్రజల పాపాలు కడగడం కోసం ఆయన శిక్ష అనుభవిస్తూ ఉన్నాడు అని గ్రహించిన వాడే ఇట్టి మాదిరి మాటలన్నీ అక్కడ పలికాడు. ఆఖరిన ఒక మాట అంటాడు కదా, ప్రభు మీ రాజ్యంలో నన్ను చేర్చుకో అని అంటాడు. ఆ ఒక్క మాట నేను చెప్పిన మాటలన్నిటి భావం అని చెప్పచ్చు. ఆ ఒక్క మాట దేవుణ్ణి దేవునిగా గుర్తించాడు, మెస్సయ్యగా గుర్తించాడు, తండ్రి పంపిన కుమారునిగా గుర్తించాడు. ఒక్క మాట, ప్రభు మీరు రాజ్యంలోకి వెళ్ళినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోండి అని అన్నాడు. గుర్తించాడు కాబట్టే కదా. అప్పుడు అంటాడు యేసుప్రభు రెండో మాట ఏమని, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంది అని చెప్పాను. ఉంటావు, ఈరోజు నాతో పాటు పరదేశంలోకి వస్తావు నువ్వు అని మాట పలికేశాడు యేసుప్రభు. అక్కడ అన్నట్లుగానే పరదేశికి ఈ దొంగ వెళ్ళిపోయాడు. అప్పటి వరకు పాపాలు చేసిన వాడే, కానీ దేవుణ్ణి దేవునిగా గుర్తించి ఆయన అడిగిన మాటను బట్టి ఆయన ఈ దొంగ పాపాలన్నీ క్షమించేసి పరదేశికి తీసుకెళ్ళిపోయాడు. పరదేశం అంటే మనందరికీ తెలుసు, దేవుని రాజ్యం కాదు, పరదేశం. మొదట పరదేశికి వెళ్తారు, తర్వాత దేవుని రాజ్యానికి. అబ్రహాము కూడా పరదేశంలో ఉన్నాడు. వెళ్ళిన ప్రతి ఒక్కరు భక్తులంతా కూడా పరదేశంలోనే ఉంటారు. తర్వాత ఆ క్రమం మనకు తెలుసు. ఆఖరి దినమందు తీర్పు జరిగిపోయిన తర్వాత మరి అగ్నిగుండంలో శిక్ష విధించిన తర్వాత తప్పులు చేసిన వారికి, భక్తిహీనులకు, అలాగున అన్యులకు, లేకపోతే ఇంకా వేరే వేరే మతాల వారికి, యేసు ప్రభువుని నమ్మలేని ప్రతి ఒక్కరికి శిక్ష విధించిన తర్వాత అప్పుడు దేవుని రాజ్యానికి మనమంతా వెళ్తాం. అయితే ప్రస్తుతానికి ఎక్కడట? పరదేశం అంటే మీకు బాగా తెలియాలని అంటే, ఇప్పుడు బస్సు కోసం వెళ్ళాం. బస్సు వచ్చేంతవరకు ఎక్కడ ఉంటాం? బస్ స్టాండ్లో ఉంటాం. బస్సు వచ్చిన తర్వాత బస్సు ఎక్కుతాం, ఎక్కి మన గమ్యానికి వెళ్ళిపోతాం. అలాగనే కొంతసేపు బస్సు కోసం బస్ స్టాండ్లో ఎలాగైతే ఉన్నామో దేవుని రాజ్యానికి వెళ్ళేంత వరకు ఈలోగా పరదేశంలో ఉంటాం. ఇప్పుడు మీకు బాగా అర్థమవుద్ది. ఈ దొంగతో నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందు అని చెప్పాను. యేసు ప్రభువే ఒప్పుకుంటే వెళ్ళిపోయినట్లే మనం. అందుకే దేవుని దగ్గరికి ఎవరైనా వెళ్ళాలి అంటే నా ద్వారానే వెళ్ళాలి అని యేసు ప్రభు వారు చెప్పారు. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమునై ఉన్నాను. నేను తప్ప మీకు జీవం లేదు, నేను తప్ప మీకు వేరొక దారి లేదు, వేరొక మార్గం లేదు. దేవుని రాజ్యం వెళ్ళాలి అంటే నా ద్వారానే వెళ్ళాలి, నా ద్వారా తప్ప ఎవడను తండ్రి దగ్గరికి చేరలేడు అని రూఢిగా యేసు ప్రభు వారు చెప్పేశారు అక్కడ బైబిల్లో మనకి. అందుకే యేసు ప్రభు దగ్గరికి రావాలి. ఒక దొంగ వచ్చాడు, ఓ దొంగ రాలే. ఒక దొంగ యేసు ప్రభుని నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో అని అన్నాడు. చేసుకున్నాడు యేసు ప్రభు వారు. ఆయనకి ఇష్టమైంది అక్కడ అడగగానే. ఇక మూడవది యోహాను 19:26 అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఈ మాట మూడవ మాట, సిలువలో పలికిన మూడవ మాట ఇది. నిజానికి యేసు ప్రభు తల్లిని చూసి ఇదిగో నీ కుమారుడు అని యోహాను అప్పగించాడు. రెండవది యోహానుకు తన తల్లిని అప్పగించాడు. అసలు ఆ మరియను చూడవలసిన బాధ్యత ఎవరిది? యేసు ప్రభు వారిది. కానీ ఎవరికి అప్పగించేటప్పుడు ఇదిగో నీ తల్లి అని తాను ప్రేమించిన శిష్యుడైన యోహానుకు అప్పగించాడు. అంటే యేసు ప్రభు బాధ్యత యోహానుకు అప్పగించాడు. ఎందుకని? దగ్గరున్నాడు కాబట్టి. మరి పేతురేడి, యోహానేడి, ఆంద్రేయేడి? లేరు. దొరికితే చంపేస్తారన్న భయంతో వెళ్ళి ఒక గుహలో దాక్కున్నారు. మరి యోహాన్ దాక్కోలేదే? చంపునా పర్లేదు, దేవుని కోసం చచ్చిపోతా, ఏం పర్వాలేదు, చంపితే ఆయన దగ్గరికి వెళ్ళిపోతా, బ్రతికితే భూమి మీద ఉంటాను, ఆయన సేవ చేస్తా అన్న ఉద్దేశం చెప్పున ఈ యోహాను యేసు ప్రభువారిని సిలివేస్తున్న చోటు ఆ చోటుకి వెళ్ళాడు. అందుకే యేసు ప్రభువారు చూసి యోహాను ఇదిగో నీ తల్లి అని తల్లి యొక్క బాధ్యత
యోహానుకు అప్పగించాడు. ఈరోజు ఎవరైతే ప్రాణాలు తెగించి ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎంత అవమానం వచ్చినా ప్రాణాలకు తెగించి యేసు ప్రభు దగ్గర నిలబడి ఉంటారో వారికి దేవుని యొక్క బాధ్యతను అప్పగిస్తాడు ఆయన. ఇది మూడవది. ఇక నాలుగవది మత్తయి సువార్త 27:46 మనకు కనిపిస్తుంది. నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి. యేసు ప్రభు వారిని తండ్రి వదిలేశారు అక్కడ. అంటే యేసు చేతిని తండ్రి వదిలేశారు. ఈ మాట విషయంలో మాట నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను. ఎందుకు తండ్రి వదిలేశారు యేసు ప్రభు చేతిని? నిజానికి ఇప్పుడు సిలువ యాగం, సిలువలో ప్రాణం పెట్టింది ఎవరు? తండ్రా యేసు ప్రభువా? యేసు ప్రభువే. తండ్రి యేసు ప్రభు కలిపి ఈ కార్యం చేశారు అని ఎప్పుడైనా మనం మాట్లాడేమా? కాదు. యేసు ప్రభు వారే సిలువలో ప్రాణం పెట్టారు అని మాట్లాడతాం. కారణం ఏంటో తెలుసా? ఆయనే సిలువలో ప్రాణం పెట్టారు కాబట్టి ఈ ఘనత తన కుమారుడైన యేసుకు కలగాలని యేసు ప్రభు చేతిని తండ్రి వదిలేశారు అక్కడ. ఈ ఘనతంతా, సిలువ యాగము ఘనతంతా నీకే కలగాలి, అందుకే నా చేతిని, నీ చేతిని నేను వదిలేస్తా ఉన్నాను అని తండ్రి యేసు ప్రభు చేతిని వదిలేశారు అక్కడ. ఇక మనం చూస్తే 5వ మాట కూడా మనకి కనిపిస్తుంది. యోహాను 19:28 నేను దప్పికొనుచున్నాను. యేసు ప్రభు వారికి దాహం వేసింది అక్కడ. శరీరధారిగా ఉన్నాడు కదా ఆయన. అందుచేత ఆ ఎండలో ఉదయం మొదలుపెట్టి 9 గంటలకు మొదలుపెట్టి మధ్యాహ్నం 3 గంటల వరకు ఆ సిలువలోనే వేలాడుతూ ఉన్నాడు కాబట్టి ఆయనకి దాహం వేసింది. ఈ దాహాన్ని బట్టి అడిగాడు, నేను దప్పికొనుచున్నా, నాకు దాహం వేస్తూ ఉంది, నాకు వాటర్ కావాలి. ఈ మాదిరి ఒక మాట పలికినప్పుడు ఒక కర్రను తీసుకొచ్చి దానికి ఒక స్పాంజ్ లాంటిది చిరక కట్టి దాన్ని నీటిలో ముంచి ఆయన నోటికి తగిలించారు. ఆయన దాన్ని నీటిని పీల్చుకున్నారు, త్రాగేరు ఆయన. అందుకే ఆయన అన్నాడు కదా 5వ మాటగా, నేను దప్పికొనుచున్నాను. నేను అంటాను, మనందరి దాహాలు తీర్చింది ఎవరట? యేసు ప్రభువారే. మామూలు దాహం కానివ్వండి, ఆత్మీయంగా మాట్లాడుకుంటే డబ్బు అనే దాహం కానివ్వండి, లేకపోతే పరిచర్య అనే దాహం కానివ్వండి, లేకపోతే ఇంకా ఏం కావాలో, ఏ విషయంలో మనం భారం కలుగున్నామో, ఏ విషయంలో దాహం కలుగున్నామో, మన దాహాలన్నిటిలో తృప్తిపరిచింది ఎవరట? మన దాహాన్ని తీర్చింది ఎవరట? యేసు ప్రభు వారే. మనందరి దాహాలు తీర్చిన యేసు ప్రభు వారికి ఇప్పుడు ఏం వేసిందట? దాహం వేసింది. ఆత్మీయంగా మాట్లాడుకుంటే ఇవన్నీ కూడా చాలా ఎన్నో మాటలు మనకి తెలియజేస్తూ ఉంటాయి. ఇంకా మనం మాట్లాడుకుంటే 6వ మాట యోహాను 19:30 సమాప్తమైనది అనే మాట పలికారు యేసు ప్రభువారు 6వ మాటగా. అంటే తండ్రి భూలోకానికి ఎందుకు పంపించారు కుమారుణ్ణి? ఆ పనంతా కూడా నేను పూర్తి చేసేసాను, నా పనంతా పూర్తి అయిపోయింది, సువార్త ప్రకటించాను, అనేక మందిని బాగు చేశాను, అలాగునే క్రొత్త నిబంధన స్థిరపరిచాను, అలాగునే ప్రజలందరి కొరకు నా ప్రాణం పెట్టాను, నా రక్తంతో ఇదిగో వీళ్ళ పాపాలని నేను కడిగేసాను, కాబట్టి నేను వచ్చిన పనంతా పూర్తయిపోయింది, నా తండ్రి నాకు అప్పగించిన పనంతా పూర్తయిపోయింది, సమాప్తమైంది అని అన్నారు. ఇక తర్వాత కూడా లూకా సువార్తల 23వ అధ్యాయం 46లో మనకు కనిపిస్తుంది, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అని యేసు ప్రభు వారు ప్రార్థన చేసి తండ్రి చేతికి తన ఆత్మను అప్పగించారు. యేసు ప్రభు ఆత్మ యేసు ప్రభు ఆధీనంలో ఉంది. యేసు ప్రభు అప్పగిస్తేనే కానీ తండ్రి తీసుకోలేదు. కాబట్టి మనమంతా కూడా గ్రహించేవారిగా ఉండి ఈ 7 మాటలు యేసు ప్రభువారు సిలువలో పలికిన మాటలన్నీ కూడా మనము నేర్చుకున్న వారై ఉండి ఇవన్నీ మన మనసులో పెట్టుకోవాలి. ఆయన ఎలాగున బాధింపబడ్డాడు, ఆయన ఎలాగున మనందరి నిమిత్తము త్యాగం చేసాడు అనేది మనము గ్రహించాలి. యేసు ప్రభు చేసిన త్యాగం ఇది. ఒక ప్రాంతంలో ఒక తల్లి కొడుకు ఉన్నారు. నిజానికి బాగా పేదవారు, ఇళ్లలో పనిచేస్తూ ఉంటుంది ఈమె. అయితే నా కొడుకు బాగా చదవాలి అనేసి ధనవంతుల స్కూల్లో జాయిన్ చేసింది. అతడు
అందులో చదువుకుంటూ ఉన్నాడు. రోజు మధ్యాహ్నం వెళ్ళి క్యారేజ్ ఇస్తూ ఉంటుంది. ఒక రోజున సరిగ్గా పిల్లలంతా ఉండగా పట్టుకెళ్ళి క్యారేజ్ ఇచ్చింది. ఒరే, ఈమె ఎవర్రా నీ క్యారేజీ పట్టుకొచ్చింది? మీ అమ్మాయి ఏంటి? మా ఇంట్లో పని చేస్తుంది, మా పని మనిషి, మీ అమ్మ అని అన్నారు కుర్రాళ్ళు. ఈ అబ్బాయి అన్నాడు, లేదు లేదు మా అమ్మ కాదు, మా పని మనిషే నా క్యారేజీ పట్టుకొచ్చింది అని చెప్పాడు. తల్లి బాధపడిపోయింది. ఇన్ని డబ్బులు పోసి నిన్ను చదివిస్తూ ఉంటే మా అమ్మ కాదు ఈమె మా పని మనిషి అని అంటావా అని పాపం చాలా బాధపడిపోయింది. కొడుకు కదా, ఎదుగుతూ ఉన్నాడు కాబట్టి సర్లే తను తాను తమాయించుకుంది, అర్థం చేసుకుంది, ముందుకు వెళ్ళిపోయింది. అయితే వారం రోజులు పోయిన తర్వాత అబ్బాయికి బయట యాక్సిడెంట్ అయింది. గబగబా వెళ్ళింది, హాస్పిటల్లో జాయిన్ చేసింది. డాక్టర్ గారు అన్నారు కదా, అమ్మ నీ కొడుకు బ్రతకాలంటే చాలా కష్టం, రక్తం కావాలి, దయచేసి నీవు ఏం చేస్తావంటే రక్తం తీసుకురాని అన్నారు. ఎక్కడ తిరిగినా దొరకదే, డాక్టర్లకి దొరకలేదు, ఆమెకి దొరకలేదు. అయితే ఇక నా రక్తం తీసుకోండి అని చెప్పింది. చూస్తే ఓకే, రెండు కూడా ఒకటే గ్రూపు. అమ్మ ఓకే, నీ రక్తం పనికొస్తుంది, కాకపోతే నీకు కూడా తక్కువగా ఉంది, తీస్తే నీ ప్రాణాలకు ప్రమాదం, చనిపోతావని అంటే, లేదండి నేను అన్నీ చూసాను, నేను చనిపోయినా పర్వాలేదు, దయచేసి నా కొడుకు బ్రతకాలి, నా రక్తం తీసుకోండి అని అంటే డాక్టర్ గారు తప్పక రక్తం తీసుకున్నారు. కొడుకు ఎక్కిచ్చారు, కొడుకు బ్రతికాడు, కానీ ఏమి చనిపోయింది. అయితే డాక్టర్ గారు వచ్చి, ఒరే మీ అమ్మ లెటర్ ఇచ్చిందిరా అని అన్నారు. తీసుకున్నారు. మా అమ్మ లెటర్ ఇవ్వడం ఏంటంటే, దగ్గరికి రావచ్చు కదా డాక్టర్ గారు, బయట ఉందా, ఏం చేస్తుంది మా అమ్మ, ఇవ్వండి ఎలాగ లెటర్ అని తీసుకుని చదివాడు. అర్థమైంది తన కోసం రక్తం ఇచ్చిందని, తన కోసం ప్రాణం పెట్టిందని, తన కోసం చనిపోయిందని. నేను పని మనిషి అన్నాను మా అమ్మని, నా కోసం ఇంతలాగున త్యాగం చేసిందా అని అర్థం చేసుకున్నాడు. ఈరోజు యేసు ప్రభువు కూడా ఏమండి గురించి మాట్లాడుకుంటే, ఆ దినమున సిలువలో మనందరి పాపాల విషయమై, మన పిల్లల విషయాలై, మన కుటుంబం అంతటి నిమిత్తము, మనందరి నిమిత్తము యేసు ప్రభు సిలువలో ప్రాణం పెట్టి మనందరి విషయమే త్యాగం చేసిన వాడిగా కనిపిస్తూ ఉన్నాడు యేసు ప్రభు వారు. దయచేసి ఒక్కసారి గ్రహించండి. ఆయన పలికిన 7 మాటలు ఒక్కసారి మీరంతా కూడా ఆలోచించి మనసులో పెట్టుకోండి. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకోండి. ప్రార్థన. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. పరిశుద్ధుడా దేవా తండ్రి, ప్రభువా యేసు క్రీస్తు, అయ్యా ఇదిగో ప్రార్థన చేస్తూ ఉండగా మీ కృపాక్షేమములు మెండుగా కలగజేసి మీ కృపతో నింపి నడిపింపచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. వాక్యాన్ని విన్న వారందరిని దీవించని బలపరచండి. ఈ కొద్ది ప్రార్థన ఆలకింపచేయమని యేసు క్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.